వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో సాగుతున్నాయని, ఆయన గొడ్డలి రాజకీయం రాష్ట్రానికి పెను ప్రమాదంగా పరిణమించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నరుకుతాం, చంపేస్తాం అనే నీచమైన భాషతో రాజకీయాలు చేస్తూ విధ్వంసాన్నే తమ అజెండాగా వైసీపీ మార్చుకుందని ఆయన విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి తన హిడెన్ అజెండాను ఇప్పుడు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని అన్నారు. అధికారం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా వారి తీరు ఉందని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు ప్రజలకు మేలు చేస్తామని చెప్పాలి, కానీ వైసీపీ మాత్రం తాము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతామని, పనులు ఆపేస్తామని, యువతను చెడగొడతామని చెబుతోందని నిమ్మల ఎద్దేవా చేశారు. వైసీపీ యూత్ పాలసీ అంటే మద్యం వ్యాపారాలు చేయడం, కొత్త మాదక ద్రవ్యాలు తెచ్చి యువత భవిష్యత్తును నాశనం చేయడమేనా అని ప్రశ్నించారు. గుంటూరు యువతల లాగికడతాం, అవతల నరుకుతామని బాహటంగా హెచ్చరిస్తూ తల్లులకు పుత్రశోకం మిగల్చడానికే వైసీపీ నేతలు అధికార దాహంతో ఉన్నారని ఆరోపించారు. జంతువులను నరికి ఆ రక్తాన్ని ఫ్లెక్సీలపై చల్లుతూ రాక్షసానందం పొందేవారు ప్రజలకు ఏం మేలు చేస్తారని నిలదీశారు. వాస్తవాలు రాస్తున్న మీడియా సంస్థల నాలుకలు కోస్తామని బెదిరించడం రాజ్యాంగం కల్పించిన 4th ఎస్టేట్ గొంతు నొక్కడమేనని అన్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసిన జగన్కు బుద్ధి రాలేదని, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా మరింత ఉన్మాదులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ మంత్రి నిమ్మల జగన్పై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాల కోసం సొంత బాబాయినే గొడ్డలతో వేటు వేసిన చరిత్ర జగన్ది. వివాదరహితుడైన వివేకాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బెదిరించినప్పుడు నాడు సోనియా గాంధీ మిమ్మల్ని మందలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదులను మించినటువంటి ఉన్మాదంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిస్సిగ్గుగా విధ్వంసంతో పనిచేయడానికి రాష్ట్రాన్నంతా కూడా నాశనం చేసేటువంటి విధానాలతోటి ఏదైతే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఎట్లా ఉద్ధరిస్తారు, ఎట్లా చేసినటువంటి తప్పుల్ని సరిచేసుకుంటారో ప్రజలకు తెలియజెప్తారు. కానీ ఈ యొక్క ఉన్మాదంతో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వారి యొక్క హిడెన్ ఎజెండాను బహిరంగంగానే నిస్సిగ్గుగా బాహటంగా ఈరోజు ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. వారి నీచమైనటువంటి భాషలో చెప్పాలని అంటే చంపుతాం, నరుకుతాం, అంతు చూస్తాం, అంతం చేస్తాం, ఇటువంటి రాజకీయ విధానాలతోటి ఈరోజు మరి వైసీపీ పార్టీ పనిచేయడం అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలను అమ్మిస్తాం, మహిళలను బయటకు గెంటుతాం. ఇది వారి రాజకీయపరమైనటువంటి విధానాలుగా, రాజకీయపరమైనటువంటి హామీలుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క 20 నెలల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఖరి మనం చూస్తూ ఉంటే ఆ రోజు 151 సీట్లు వచ్చినటువంటి పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఈ ప్రజలు ఇవ్వనటువంటి స్థితిలో వాటి నుంచి గుణపాఠాలు కానీ పాఠాలు కానీ నేర్చుకోకుండా మరింత, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఆ రోజు లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా అయితే ఆ రోజు ఆర్జించాడో మళ్ళీ ఈరోజు ఒక రాజకీయాల్లోకి వచ్చి మరి ఈవేళ ఒక ఉన్మాది మాదిరిగా ఈరోజు చూస్తూ ఉంటే వినాశనం, విధ్వంసం ఒక ఎజెండాగా ఈరోజు ఈ పార్టీ పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, గొడ్డలే ఒక జెండాగా పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, రక్త చరిత్రే ఒక రాజనీతిగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గొడ్డలి పార్టీగా ఈరోజు పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి గొడ్డలి పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక క్యారెక్టర్ లేనిటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నాడా అనేటువంటి ఈవేళ ఆలోచన ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి.
ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక ఆలోచన, మనందరికీ తెలుసు వివేకానంద రెడ్డి ఒక వివాదరహితంగా ఉండి కడప జిల్లాలో ప్రజలందరిలో కూడా ఒక మంచి పేరున్నటువంటి వివేకానంద రెడ్డిని గొడ్డలిపోటుకి వెయ్యడానికి ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆ రోజు వివేకానంద రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ఎంపీగా ఉంటే మరి జగన్ తన రాజకీయ భవిష్యత్తు కోసం వివాదరహితుడిగా మంచి పేరు కడప జిల్లాలో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి ఎంపీకి రాజీనామా సైతం బలవంతంగా భయపెట్టి ఆ రోజే రాజీనామా లెటర్ పంపిస్తే మరి సోనియా గాంధీ ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డిని మందలించినటువంటి మాట వాస్తవమా కాదా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేయమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు మనందరం కూడా చూసాం, తండ్రి అచూకి ఇంకా లభ్యం కానిటువంటి స్థితిలో కూడా సంతకాలు సేకరణ చేయవలసినటువంటి అవసరం ఎట్లా వచ్చిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నాడు తండ్రి మరణానికి రిలయన్సే కారణమని చెప్పి ఆ రిలయన్స్ల మీద సైతం దాడులు చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కంపెనీకి పదవులు మరి ఎట్లా అప్పచెప్పారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతకు మించి ఆ రోజు విజయమ్మ గారు స్వయంగా రోసయ్య గారితో ఆ రోజు క్లియర్గా, రోసయ్య గారు పెద్ద మనిషి, వివాదరహితుడు, ఆయనే చాలా క్లియర్గా చెప్పారు. రోసయ్య గారు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బెంగళూరు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి మరి ఇక్కడ చేసేటువంటి పనులతోటి స్వయంగా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని మాట్లాడుతూ ఉంటే మరి యొక్క పుత్రుడిగా అటు జగన్మోహన్ రెడ్డి నేను కట్టడి చేయలేకపోతున్నాను, మీరైనా చెప్పండి ఆయనని బెంగళూరులోనే ఉండిపోమని అని సాక్షాత్తు ఆయన తల్లి విజయమ్మ గారు రోసయ్య గారికి చెప్పారని అంటే ఎటువంటి పోకడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.